వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మద్యపాన నిషేధం చేస్తామని చెప్పిన సీఎం జగన్ 5 ఏళ్లు గడుస్తున్నా ఏపీలో మద్యపాన నిషేధం చేయకపోవడం సిగ్గుచేటని కందుకూరు టీడీపీ నాయకురాలు ఉన్నం నళినీదేవి అన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి రోజురోజుకి కుంటుపడుతుందని నళినీదేవి విమర్శించారు. కందుకూరులో తన సొంత ట్రస్ట్ ద్వారా ప్రజలకు సేవలు అందిస్తానని చెప్పుకొచ్చారు. టీడీపీ రెండో జాబితాలో కందుకూరు నుంచి తన పేరు పరిశీలనలో ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు. సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడే కొద్దీ నెల్లూరు జిల్లా కందుకూరు రాజకీయాలు ఒక్కసారిగా అయితే వాడవేడిగా సాగుతున్నాయి. ప్రస్తుతానికి టీడీపీ మహిళా నాయకులు అంటే ఇటు ఉన్నాం నళినీదేవిగా ఉన్నారు. ఒకసారి ఆమెతో మాట్లాడదాం. మేడం చెప్పండి, ఇటీవల మీరు టీడీపీలోకి జాయిన్ అయ్యారు. మీ యొక్క టీడీపీలోకి జాయిన్ అవ్వడానికి మీ లక్ష్యం ఏంటి, ఏం చెప్తారు? నమస్తే. నేను బీజేపీ పార్టీలో రాష్ట్ర కమిటీలో ఉన్నాను. జనవరి 5వ తారీఖున కనిగిరి బహిరంగ సభ రాకదిలిలో చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో లోకేష్ బాబు గారి పిలుపుతో నేను తెలుగుదేశం పార్టీలోకి రావడం జరిగింది. అయితే ప్రత్యక్షంగా పరోక్షంగా నాకు భారతీయ జనతా పార్టీలో ఉన్న 8 సంవత్సరాల నాకు ఏదైతే ఎక్స్పీరియన్స్ ఉందో అది నేను వదులుకొని నేను తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవ్వడానికి కేవలం మన రాష్ట్రం ఉన్న దుర్భిక్షం లేకపోతే రాష్ట్రంలో ఉన్న కఠినమైన పరిస్థితులే కారణం అని చెప్పచ్చు. మన 2019 ఏ రోజైతే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో తన ధ్వజాన్ని ఎత్తిందో ఆ రోజు నుంచి ఈ రాష్ట్రానికి కేవలం తిరోగమనే ఒక పాలయ్యింది. తిరోగమనం ఏ లెవెల్లో ఉందంటే ఒక 20 సంవత్సరాలు రాష్ట్రం వెనక్కి వెళ్ళిపోయింది అని చెప్పడానికి నేనేం సందేహించట్లేదు. ఏ రాష్ట్రమైనా అభివృద్ధి ప్రదంలో సాగాలి అనేది ప్రజల ఆకాంక్ష లేకపోతే ప్రభుత్వం ఆకాంక్ష అయి ఉండాలి. 2019 ఎలక్షన్స్లో జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి అని అంటే ప్రజలు నిజంగానే ఆయన రాష్ట్రాన్ని వేరే ఇంకొక లెవెల్లోకి తీసుకెళ్తారు, ఆయన ఏదో చేసేస్తారు అన్న ఒక అపోహలో నిజంగానే ఆయనకి పట్టడం కట్టడం జరిగింది. అయితే నేను ఆ రోజు తెలుగుదేశం పార్టీలో లేను. ఒక బయట వ్యక్తిగా వేరే పార్టీలో ఉన్న వ్యక్తిగా నిజంగానే ఆయన రాష్ట్రంకి ఏదో చేస్తే రాష్ట్రాన్ని ఇంకా చాలా పరుగులు తీస్తే బాగుంటుందనే ఆశతోనే ఆ రోజు నేను కూడా అనుకున్నాను. కానీ అది అలా జరగలేదు. ఆయన ఈ రాష్ట్రాన్ని కేవలం కక్షా కార్పణ్యాల కోసమే ఆయనకి ప్రజలు ఓటు వేసినట్టు ఆ కక్షా కార్పణ్యాలు ఆయన ఎజెండాగా పెట్టుకొని ప్రభుత్వాన్ని మొదలుపెట్టారు. ఆ అవగాహన నేను అన్ని రకాలుగా కూడా నేను తెలుగుదేశం పార్టీ ఈసారి ఎలాగన్నా సరే తెలుగుదేశం జెండా 2 దశాబ్దాలుగా ఏ జెండా అయితే ఈ కందుకూరు నియోజకవర్గంలో ఎగరలేదో ఆ తెలుగుదేశం జెండాని ఎగరవేయాలి అనే అకుంఠిత దీక్షతో నేను పనిచేస్తున్నాను. అంటే ఇప్పుడు ఈ 2వ లిస్టులో మీ పేరు వస్తుందని కూడా అయితే అనేక వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే చంద్రబాబు టీం మీతో మాట్లాడినట్టు కూడా అయితే ఒక సమాచారం ఉంటుంది. దీనిపై ఏమంటారు? ఇవి పార్టీ ప్రోటోకాల్స్ ఉంటాయండి. ఆ ప్రోటోకాల్స్ పరంగా ఆశావహులందరితోనూ మాట్లాడుతూ ఉంటారు. వివిధ కోణాల్లో వివిధ లెవెల్స్లో వివిధ రకాలుగా మాట్లాడుతూ ఉంటారు. సో అవన్నీ పార్టీ ప్రొసీజర్స్లో ఒక భాగంగా అవన్నీ జరుగుతూ ఉంటాయి. సరే, నేను డెఫినెట్గా ఆశావహురాలని మొదటి నుంచి కూడా నేను తెలుగుదేశం ఏ రోజైతే కండువా కప్పుకున్నానో ఆ రోజు నుంచి నేను తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే టికెట్ ఆశావహురాలని నేను. కానీ నేను అదే పనిగా నేను దానికోసమే పార్టీలోకి రావడం అంటూ జరగలేదు. నా ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో దాన్ని వెచ్చించి నేను దాన్ని పణంగా పెట్టి దాన్ని నేను ఒక పెట్టుబడిగా పెట్టి తెలుగుదేశం పార్టీకి ఈసారి ఎట్లాగైనా కందుకూరు నియోజకవర్గంలో తెలుగుదేశం జెండా ఎగరాలి, 2 దశాబ్దాల చరిత్రను తిరగరాయాలి అన్న అకుంఠిత దీక్షతో నేను మొదటి రోజు నుంచి పనిచేస్తున్నాను. అయితే నాకు ప్రజలతో ఉన్న సంబంధం ఒక బీజేపీ నాయకురాలుగానే కాదు, అలాగే నాకు రామయ్య ఫౌండేషన్ ట్రస్ట్ అని మా మామగారి పేరెట్ మీద మేము నెలకొల్పిన ఒక ట్రస్ట్ ఉంది. ఆ ట్రస్ట్ కార్యక్రమాలు మేము దాదాపుగా 10 సంవత్సరాల నుంచి మొదలుపెట్టాం. ఆ ట్రస్ట్ కార్యక్రమాలు మొదటగా మా హస్బెండ్ ఊరు ఏదైతే ఉందో వెంకటాద్రిపాలెం, దాన్ని అఫీషియల్గా దత్తత తీసుకోవడం దగ్గర నుంచి మొదలుపెట్టిన యాక్టివిటీస్ ఇప్పుడు విస్తృతంగా నియోజకవర్గం అంతా కొనసాగిస్తున్నాం. అంటే మేడం
ఈ 5 ఇయర్స్లో కందుకూరులో ఎటువంటి అభివృద్ధి జరగలేదంటారు? అక్కడ ప్రధానంగా మీరు ఇటు పబ్లిక్‌లోకి వెళ్తున్నారు. అక్కడ ఆ సమస్యలు మీకు పబ్లిక్ ఏమని చెప్తున్నారండి? కందుకూరు పరిస్థితి ఈ 5 సంవత్సరాల్లో రాష్ట్రం పరిస్థితికి ఏం విరుద్ధంగా లేదండి. రాష్ట్రం ఏ రోజు ఎలా అయితే ఒక తిరోగతి పాలయ్యిందో, కందుకూరు అంతకన్నా ఎక్కువ తిరోగతిలో ఉంది. ఎందుకంటే ఎక్కడైనా మనకి డెవలప్‌మెంట్ జరగాలంటే వనరులు ఉండాలి. వనరులు ఒక ఫండ్స్ ఇవ్వకుండా ఏ నియోజకవర్గం మాత్రం ఎందుకు మనకి డెవలప్ అవుతుంది? ఈ 5 సంవత్సరాల్లో రాష్ట్రానికి ఏమీ విభిన్నంగా కందుకూరు పరిస్థితి లేదు. కందుకూరులో మొదటి నుంచి కూడా చాలా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇక్కడ ఉపాధి లేదు, ఇక్కడ ఇండస్ట్రీస్ లేవు, ఇక్కడ నీటి వసతి లేదు, ఇక్కడ డ్రైనేజ్ సిస్టమ్ లేదు. ఇలాగ ఎన్నెన్నో సమస్యలు ఉన్నాయి. నిరుద్యోగం, జనాలు వలసలు వెళ్ళిపోతున్నారు, మంచి ఎడ్యుకేషన్ లేదు. సో ఇవన్నీ కూడా కందుకూరుకి ఎప్పుడు ఉన్న ప్రాబ్లమ్సే. ఆ ప్రాబ్లమ్స్ ఈ 5 సంవత్సరాల్లో కూడా ఏమీ జరిగిన పాపాన పోలేదు. కాబట్టి ఇప్పుడన్నా కనీసం కందుకూరు ప్రజలు తమలు చేసిన ఒక నిర్ణయాన్ని ఒకసారి సమీక్షించుకొని ఈసారి తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా ఓటు వేసి తెలుగుదేశం పార్టీని గెలిపిస్తారని మేము చాలా ధీమాగా ఉన్నాం. ఒకవేళ తెలుగుదేశం పార్టీ అధిష్టానం నిజంగా నన్ను కన్సిడర్ చేసి నాకు సీటు ఇచ్చే పరిణామం ఉండి సీటు ఇస్తే గనక నేను కందుకూరుకి ఎప్పుడూ లేనంత డెవలప్మెంట్ చేసి చూపిస్తాను. ఎందుకంటే నా చేతిలో పవర్ లేనప్పుడే నేను చాలా చేశానండి కందుకూరు నియోజకవర్గానికి. అది ఒక కేంద్రీయ విద్యాలయకి నేను తీసుకొచ్చిన ఫండ్స్ అవనివ్వండి, అంటే బిల్డింగ్ ఫండ్స్ కానివ్వండి, లేకపోతే మీకు ఉలవపాడులో రైల్వే గేటు దగ్గర ఏదైతే ఒక అండర్ పాసేజ్ రైల్వే వాళ్ళు ప్రపోజ్ చేశారో అది ఆ పాసేజ్ కనుక జరిగితే కొన్ని ఊళ్ళు మునిగిపోతాయండి వర్షాకాలంలో. అది జరగకుండా ఆ రైల్వే అధికారులతో మాట్లాడి దాన్ని ఇప్పుడు కూడా ఆపి ఉంచిన దానికి ఎవరైనా కృషి చేశారు అంటే అది నేనే అని చెప్పాలి. సో ఇలాంటివి నేను ఏమీ కానప్పుడే కందుకూరు నియోజకవర్గానికి చాలా చేశాను కాబట్టి మనం చూస్తున్నాం. మేడం ఇంకోటి రాళ్లపాడు ప్రాజెక్టుకు ఇటు సోమశిల జలశల రేఖ ఇప్పుడు రైతులు కానీ చాలా ఇబ్బంది పడుతున్నారు. సాగుకు ఇటు ఇబ్బంది, వాటర్ అదేవిధంగా తాగుడు సమస్య కూడా ఎక్కువ ఉంది. దీనిపై ఏమంటారు? రాళ్లపాడు ప్రాజెక్టు మనకి నీటి వనరులకి కందుకూరుకి ఒక ప్రధానమైన ప్రాజెక్ట్ అండి. కానీ దాని టీఎంసీ కెపాసిటీ పెరగట్లేదు. టీఎంసీ కెపాసిటీ పెరగాలంటే దానికి వరద నీళ్లు నిల్వ చేసే మనం ఒక మాస్టర్ ప్లాన్ ఉండాలి. వరద నీళ్ళని నిల్వ చేసే మాస్టర్ ప్లాన్ బ్లూ ప్రింట్ కనుక తీసుకుంటే డెఫినెట్గా టీఎంసీ పెరిగితే తాగునీరు సమస్య కానీ అట్లాగే మనకి నీటి వనరులు కానీ పెరిగే చాలా అవకాశం కందుకూరులో ఉంది. దీని అంతటికీ ఏంటంటే కృషి లోపం వల్ల ఇవన్నీ ముందుకు జరగట్లేదు అనేది నా ఉద్దేశం. అదేవిధంగా మీకు స్వచ్ఛంద సంస్థ ఉంది, అక్కడ లేక సర్వీస్ అందిస్తున్నారు. ఒకవేళ ఇంకా రేపు అధికారంలోకి వచ్చి మీరు ఇంకా ఎటువంటి అక్కడ సర్వీసెస్ చేయబోతున్నారండి? సర్వీసెస్ అనేది ముందు డెవలప్మెంట్లో చూపించాలండి. ఇప్పుడు విద్య, ఉపాధి, ఆ తర్వాత పారిశుద్ధ్యం, ఇవి 3 ఉన్న చోట ఆరోగ్యం, ఇవి అంటే హెల్త్, ఇవన్నీ ఉన్న చోట డెఫినెట్గా డెవలప్మెంట్ ఉంటుంది. కానీ కందుకూరు నియోజకవర్గం దురదృష్టవశాత్తు వీటిలన్నిట్లో వెనకబడి ఉంది. కానీ కందుకూరుకి ఉన్న ఒక అడ్వాంటేజ్ ఏంటంటే ఇవన్నీ పక్కన పెడితే గ్రౌండ్ వాటర్ లేదు, నీటి వసతి లేదు, ఇవన్నీ పక్కన పెడితే భగవంతుడు ఇచ్చిన ల్యాండ్ బ్యాంక్ ఉంది కందుకూరులో. చాలా ల్యాండ్ బ్యాంక్ ఇన్ అండ్ అరౌండ్ కందుకూరు ఉంది. తర్వాత కందుకూరు ప్రధాన రహదారులకి అట్లాగే ప్రధాన రైల్వే స్టేషన్స్కి అనుసంధానం అయ్యి ఉంది. సో ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కనుక మనం యూజ్ చేసుకుని ఒక ఇండస్ట్రియల్ పార్క్ని కనుక ప్రపోజ్ చేస్తే కందుకూరులో మహిళలకు కానీ లేకపోతే నిరుద్యోగులకు కానీ, మహిళలు పార్ట్ టైం అంటే వ్యవసాయ పనులు లేని టైంలో ఖాళీగా ఉంటారు మహిళలు, వాళ్ళకు ఒక గార్మెంట్ ఫ్యాక్టరీ కానీ లేకపోతే మహిళలు వర్క్ చేయగలిగే కొన్ని మనం ఇండస్ట్రీస్ తీసుకురాగలిగితే, యువతికి ఉపాధి కల్పించే కొన్ని ఇండస్ట్రీస్ తీసుకురాగలిగితే డెఫినెట్గా కందుకూరులో మనం డెవలప్మెంట్ అనేది చూడగలం. ఉపాధి నుంచే డెవలప్మెంట్ వస్తుందండి. ఉపాధి లేకుండా జనం వలసలు వెళ్ళిపోయే చోట మనం డెవలప్మెంట్ చూడలేము. అది ఆ వలసలు వెళ్ళిపోకుండా అక్కడ ఏదైతే ఇప్పుడు మ్యాన్ పవర్ ఇస్ ద మెయిన్ పవర్ అండి. అక్కడ మ్యాన్ పవర్ ఏదైతే ఉందో దాన్ని యూటిలైజ్ చేసుకుని అక్కడే మనం డెవలప్మెంట్ అనేది సాధిస్తే ఆ ప్రాంతం డెఫినెట్గా డెవలప్ అవుతుంది. సో ఇది ఓవరాల్గా అయితే వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఇటు టీడీపీ, జనసేన ఇటు ఉమ్మడి అభ్యర్థికి అయితే తన పేరు వస్తే తను ఇటు కందుకూరు నుంచి ఇటు కంటెస్ట్ చేయడానికి కూడా తను అడిగినట్లు కూడా అయితే ఉన్నాం నళినీదేవి గారు ఇక్కడ చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. అదేవిధంగా ఈ వైసీపీ గవర్నమెంట్ 5 ఏళ్లలో ఇటు కందుకూరు కానీ ఇటు ఈ రాష్ట్రంలో కూడా ఎటువంటి అభివృద్ధి లేదని కూడా అయితే ఆమె ఇక్కడ చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్టు రత్నంతో జయరాం, బిగ్ టీవీ ఒంగోలు నుంచి.